నాలాంటి వాడిని ఎందుకు పుట్టించాడు అని ఎప్పుడైనా ఒకవేళ మనసులో అనుకుంటున్నావేమో, యేసుక్రీస్తు నామం పేరిట చెప్తున్నాను, ఆయనను దేవునిగా అంగీకరించిన ఏ వ్యక్తి అయినా శరీరేచ్ఛల వలన పుట్టినవాడు కాదు, మానుషికేచ్ఛల వలన పుట్టినవాడు కాదు, రక్తం వలన పుట్టినవాడు కాదు. మరి దేని వలన పుట్టినవాడు? దేవుని వలన, దేవుని చిత్త ప్రకారం దేవుడు ఒక కారణ జన్ముడిగా ఆ వ్యక్తులను లోకానికి పంపించాడు. ఆమేన్. ఒకసారి చేయి పైకెత్తుదామా? నేను కారణ జన్మురాలినయ్యా, నేను కారణ జన్ముడినయ్యా, ఒక కారణం చొప్పున నన్ను పంపించారు. నీ చిత్తం జరిగించే కృప నాకు దయచేయి. ఆయన చిత్తం చేసేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. కొన్నిసార్లు ఈ మాటలు వినేటప్పుడు మనకి ఎట్లా అనిపిస్తాయంటే, నేను కారణ జన్మున్నా, ఇక కాక నేనే కావాలి అని నువ్వు కృంగ తీసుకుంటావు. 10వ తరగతి చదివేటప్పుడు అదే ఫేర్వెల్ పార్టీ అంటారు కదా, ఫేర్వెల్ పార్టీ జరిగేటప్పుడు మా క్లాస్ టీచర్ శివరాజ్ మాస్టర్ అని ఆయన చెప్తా ఎప్పుడు గాంభీర్యంగా ఉండేవాడు, కానీ ఆ రోజు మాత్రం ఏడుస్తూ మాట్లాడాడు. అసలు ఆయన అంటే టెర్రర్. ఒకసారి నన్ను కొట్టాడు, వీపు మీద కాంగ్రెస్ పార్టీ గుర్తుపడింది, కాంగ్రెస్ పార్టీ గుర్తుపడింది. అంత గాంభీర్యంగా ఉండే మనిషి ఎందుకో ఆ రోజు ఏడుస్తున్నాడు. కళ్ళెమటే కొంచెం వాళ్ళ నీళ్లు పెట్టుకుంటా కొంచెం దగ్ధ హృదయంతో మోగబోయిన స్వరంతో ఆయన మాట్లాడుతున్నాడు. పిల్లారా, మరలా మిమ్మల్ని మేము చూడలేం. ఇలా ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాలు మా దగ్గర చదువుకొని మీరు మాకు దూరం అయిపోతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయితే ఎంత బాధ ఉంటుందో, మా స్టూడెంట్స్ మాకు దూరం అయితే ఎంత బాధ ఉంటుంది అని చెప్తా ఈరోజు మా కళ్ళ ముందు మీరు చిన్నపిల్లలుగా కనపడుతున్నారు. ఏమో మీరు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత మీలో కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు, మరి కొంతమంది ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప గొప్ప వ్యక్తులు, మహానుభావులు అవుతారు. ఈరోజు చిన్నోళ్లే కానీ రేపు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఆమెను మీరు అన్నారు, ఆమెనని మీరు అన్నారు, మేము అనలా. కోతివాళ్ళు కదా, ఒక్కొక్కడు ఎట్లా గీళ్ళుకుంటారే, మనం డాక్టర్లు అవుతామంటారు చూడాయని మాటలు, మనం ఇంజనీర్లు అవుతామంటారు చూడాలి. ప్రపంచాన్ని తలకింద, మన ఊరు తలకిందులు చేస్తే చాలు. ఆ క్లాస్ రూమ్లో నుండే డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆ క్లాస్ రూమ్లో నుండే ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆ క్లాస్ రూమ్లో నుండే ప్రపంచ దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదే క్లాస్ రూమ్లో నుండి ప్రపంచానికి దేవుని వాక్యాన్ని అందించే ఒక దైవ సేవకుడిగా ఈ దీనుని దేవుడు ఎన్నుకోవటానికి దేవుడు కృప చూపించాడు. నన్ను ప్రక్కన పెట్టండి చెల్లి, నువ్వు ఒక కారణ జన్మురాలివి, నువ్వు ఒక కారణ జన్ముడివి. ఒక కారణం చొప్పున దేవుడు నిన్ను పంపించాడు, అనవసరంగా పంపించలేదు. ఎందుకు పంపించాడు చెప్పమంటారా? సర్పబీజాలన్నిటినీ అంతము చేసే కోడినాగులు కావాలి దేవుని పిల్లలో. కింగ్ కోబ్రా, సర్పబీజాలన్నిటినీ నాశనం చేసే అగ్ని వంటి ఎగిరే సర్పాలుగా మారి దేవుని రాజ్యాన్ని స్థాపించే వ్యక్తులుగా దేవుని కొరకు మనం బ్రతకాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు సైతానుగాడు అంటాడు నీ దగ్గరకు వచ్చి, బ్రదరు అది ఎవరు గూర్చేలే, నేను గూర్చి కాదులే, మన భాషలో చెప్తాను, ఆ పదం వాడకూడదు కానీ నీకంత సీను. ఏ సీను? మా క్లాస్మేట్ ఒక ఆయన ఉండేవాడు, తాళ్ళూరు సీన్ అని. ఆ సీన్ కాదు, మిమ్మల్ని గురించి మీరు అనుకుంటారు నాకంత సీన్ లేదులే. నేనంట నీకంత సీన్ లేదేమో కానీ, నీలో అంత శక్తి లేదేమో కానీ, నీవు ఆరాధించే దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను కోరుకున్న దేవుడు, నీ కొరకు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన వాడిగా నిన్ను మార్చుకున్న దేవుడు నీ బ్రతుకులో ఎంత అద్భుతం చేయటానికైనా ఆయన శక్తివంతుడై ఉన్నాడు, ఆయన అద్భుతకరుడై ఉన్నాడు. దైవజనుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి ఆ మాట. తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అందరూ చూడాలి, అందరు త్వరగా. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ
నాతో కలిసి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఆగుదాం అక్కడ. నా వైపు చూడండి. పౌలు వారు చిన్న స్టార్టింగ్కి వెళ్ళాం. పౌలు వారు తిమోతి గురించి మాట్లాడుతూ అంటాడు, నా కుమారుడు అయిన తిమోతి, నువ్వు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతుకు. ఎందుకో తెలుసా? నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా. ఏంటంటే తిమోతి సేవకు రాకమునిపే, సేవకు వచ్చే తొలిడి దినాల్లో ఒక ప్రవచనం చెప్పబడిందట. చెప్పబడిన ప్రవచనం నీ బ్రతుకులో నెరవేర్చబడినట్లుగా నువ్వు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతుకు. విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనం తప్పకుండా నెరవేర్చబడుతుంది. తిమోతి, ఇంతకు నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనం ఏంటి? పౌలా, తిమోతి గూర్చి ప్రవచనం చెప్పారన్నావు కదా నువ్వు సేవకు తెచ్చుకునేటప్పుడు. ఏ ప్రవచనం చెప్పబడిందయ్యా అని అంటే పౌలు వారు ఏమంటాడో తెలుసా? ఈ చిన్నవాడైన తిమోతి గూర్చి చెప్పబడిన ప్రవచనం ఏంటంటే, పౌలనే నేను ఒక బలమైన సేవ చేస్తున్నాను కదా, నా కాలం ముగిసిన తర్వాత నా వాక్యం ద్వారా పట్టబడిన ఈ తిమోతి భవిష్యత్ కాలంలో నాకంటే శక్తివంతుడిగా దేవుని పరిచర్య చేయబోతున్నాడు. నాకంటే శక్తివంతుడిగా దేవుని పరిచర్య చేస్తాడని తిమోతిని గూర్చి చెప్పబడిన ప్రవచనం. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకొని ఉంటారు, అరే పౌలు ఎక్కడా అనండి ఆ మాట. పౌలు ఎక్కడా? పెద్దగా అనాలా? పౌలు ఎక్కడా? ఈ బుడతోడు తిమోతి ఎక్కడ? తిమోతి అంట పౌలు అంత సేవ చేస్తాడంట. అరే పౌలు ఎక్కడ? తిమోతి ఎక్కడ? బుడతోడు. పౌలు దగ్గర వానమాలు నేర్చుకున్నవాడు. పౌలు అంటే మామూలు ఆయన గమాలియోలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు. అలాంటి వ్యక్తి అలా సేవ చేశాడంటే రైట్. ఈ తిమోతి ఏం చేస్తాడు అని అందరూ అనుకున్నారు. తిమోతి కూడా కాస్త పిరికి మనిషే, కొంచెం భయస్తుడే. తిమోతి, భయపడకు, విశ్వాసం గలవాడవై మంచి మనస్సాక్షి కలిగిన వాడివై పోరాడు. నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనం తప్పకుండా నెరవేరుస్తాడు. దైవజనురాలు సేవకు వచ్చినప్పుడు ఆ సంవత్సరం సేవకురాలకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నా సహోదరి, నీవు వేవేలకు తల్లి ఒగదువుగాక. మీరు ఆమెనన్నారు. నేనా అని మనుషులం కదా అనుకుంటాం. మాటిచ్చినవాడు నమ్మదగినవాడు. చెల్లి, నమ్ము, నువ్వు ఒక కారణ జన్మురాలి. విశ్వాసం కలిగి ఉండు. ఒక ప్రత్యేకమైన ఆలోచన చొప్పున దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు. అగైన్ అండ్ అగైన్. రక్త మాంసముల వలన నేను పుట్టినవాడిని కాదు, శరీరేచ్ఛల వలన పుట్టినవాడిని కాదు, మానుషికేచ్ఛల వలన పుట్టినవాడిని కాదు. నా దేవుడే ఒక కారణ జన్ముడుగా నన్ను పుట్టించి ఒక ప్రత్యేకమైన పని కొరకు నన్ను పంపించాడు. ఆయన సంకల్పం నీ మీద దేవుడు నెరవేర్చునుగాక. ఈ హిజ్కియా దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగిన వాడు. దేవుని ప్రణాళిక, డివైన్ ప్లాన్ తన బ్రతుకులో నెరవేర్చబడినట్లుగా ఎంత విశ్వాసం కలిగినోడో ఓ మాట చెప్తాను చూడండి. ఆ మాట రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథం, నాతో కలిసి చెప్పండి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. ఏమి సార్ ఆ మాట అంత తేలిగ్గా చెప్తే ఎట్లా? ఒకసారి చూడండి నా వైపు. హిజ్కియాను గురించి రాయబడిన మాట ఏంటి? అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు చెప్పాలి. ఎలాంటి విశ్వాసం అట? అతడు ఎంత విశ్వాస వీరుడంటే అతని తర్వాత రాజుల్లోనైనా అతని పూర్వపు రాజుల్లోనైనా, అయ్యో నోరు తెరి చెప్పాలా,
అతనికి సమమైన వాడు ఒకడును నేనంట. హిజ్కియాకు ముందున్న రాజులు సాధారణమైన రాజుల. ఆసా విశ్వాస వీరుడు కాదా? ఆసాను మించిన విశ్వాస వీరుడు హిజ్కియా. యెహోషాపాతు విశ్వాస వీరుడు కాదా? ఎస్, యెహోషాపాతును మించిన విశ్వాస వీరుడు హిజ్కియా. సరే, వీళ్ళందరినీ ప్రక్కన పెట్టండి సార్. మన అన్నున్నాడే, మనందరికీ పెద్దవాడు, అగ్రజుడు, దేవునికి అత్యంత ప్రియుడు ఎవరు చెప్పండి కదా? దావీదు కూడా ఇంత విశ్వాసం లేదట. విశ్వాసం కలిగిన వాడే, కానీ విశ్వాసంలో తూకం వేస్తే యోధా దేశాన్ని ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన 42 మంది రాజుల్లో విశ్వాసంలో అతనికి సమమైన వాడు ఒక్కడు లేడట. అయ్యా, ఇంతకీ నీ నమ్మకం దేని మీద? నీ రాజ్యం మీద, నీ బలం మీద, నీ శక్తి సామర్థ్యాల మీద కాదయ్యా. నా విశ్వాసం నా దేవుడైన యెహోవా మీద. ఈ సర్ప బీజాలన్నిటినీ అంతం చేసే కోడె నాగుగా నా దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఎగిరే అగ్ని సర్పంలాగా తన మహిమ కొరకు దేవుడు వాడుకోవాలనుకున్నాడు. అది ఎవరి ద్వారానో జరిగిస్తాడని కాదు. ఆమేన్. పెద్దగా చెప్దాం. అది ఎవరి ద్వారానో జరిగిస్తాడని కాదు, ఆ కార్యం నా ద్వారానే దేవుడు జరిగించబోతున్నాడు. అంతగా విశ్వసించాడు గనుకే ఆయన గూర్చి రాయబడిన మాట 6-7 వచనాలు నాతో కలిసి. అతడు యెహోవాతో హత్తుకొని ఏంటేంటి కొంచెం గట్టిగా అభి ఎట్రా అసలు ఆ మాట చూడండి. అతడు యెహోవాతో హత్తుకొని, మీరందరూ నా వైపు చూసి మీకు అర్థమైంది చెప్పండి. యెహోవాను హత్తుకొని అనే మాటకి యెహోవాతో హత్తుకొని అనే మాటకున్న తేడా ఏంటి? మీరు తెలుగు వాళ్ళ, అమెరికా వాళ్ళ? అమ్మ ముందు నాకు అది చెప్పండి. అక్క రాణక్క, నా మాట అర్థమైందమ్మా? నేను అనే మాట ఏంటంటే, అతడు యెహోవాతో హత్తుకొని అని రాసి ఉంది, కానీ యెహోవాను హత్తుకొని అని రాసలేదు. యెహోవాను హత్తుకొని అనేదానికి యెహోవాతో హత్తుకొని అనేదానికి తేడా ఏంటి మీకు తెలిసింది చెప్పండి. ఎబేజ్ బ్రదర్, నువ్వు కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నవ్వితే ఎట్లా బ్రదరు? యెహోవాతో హత్తుకొని, యెహోవాను హత్తుకోవటం అంటే నువ్వు చేతులు కట్టుకుని ఆయన నువ్వు అట్లాగే. ఇది యెహోవాను హత్తుకోవటం. యెహోవాతో హత్తుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆయన నేను ఒకరినొకరును హత్తుకొని బ్రతకటమే యెహోవాతో హత్తుకొని బ్రతకటం. గమనించండి. ఆయన అటు తిరిగి నువ్వు హత్తుకుంటే హత్తుకోరా, నీ మీద నాకు ఏ ప్రేమ లేదని నేను ఇట్లా అన్నాను అనుకో, ఉపయోగం ఏముంది? నేను ఇట్లా అన్నప్పుడు ఆయన కూడా నా వైపు చూసి, రే వినండి, నేనంటే నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నువ్వంటే కూడా నాకు అంతే ఇష్టం. యెహోవాతో హత్తుకుని బ్రతికాడు. దేవుని హత్తుకునే విషయంలో అతనికి సమమైన వాడు ఎవ్వడూ లేడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనొక్కొక్కరికి దయచేయును గాక. 7వ వచనం, అలా హత్తుకొని బ్రతికాడు గనుక కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. ఆ తర్వాత రాసి ఉంటుంది, అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద, పెద్దగా చెప్పాలా, అషూరు రాజు అంటే ఒక్కొక్కడికి సింహ స్వప్నం. ఆ అషూరు రాజు కూడా సింహ స్వప్నంగా మారిపోయిన గొప్ప రాజు. ఎందుకో తెలుసా? దేవుడైన యెహోవా మీద అంత విశ్వాసం ఉంచాడు. ఏంటయ్యా నీ విశ్వాసం? నా విశ్వాసం ఒక్కటే సార్, సర్ప బీజాలన్నిటినీ నాశనం చేసే కోడె నాగుగా నా దేవుడు నన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. నమ్ముతారా? నీ ద్వారానే ఈ గడ్డను దేవుని గడ్డగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారానే నీ బంధువులందరినీ తన తట్టు త్రిప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్నే ప్రజల మధ్యలో వేడుకగా నిలవబెట్టి దేవుని నమ్ముకున్న పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారో నిన్ను చూయించి, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంత పవిత్రంగా బ్రతుకుతారో లోకానికి చూయించి నీ ద్వారా లోకాన్ని తన వైపుకు త్రిప్పుకోవాలని కోరుకుంటున్నాడు.
నీ ఒక కారణ జన్ముడివి అని ఎరిగి లోకస్తులు బ్రతికినట్లుగా నువ్వు బ్రతకొద్దు, లోకస్తులు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు. నీ మాటేవో ప్రత్యేకంగా ఉండునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. రైట్. చెడ్డ తండ్రి కడుపున మంచి పిల్లలు పుడతారా పుట్టరా? ఇంత మెల్లిగా చెప్తే అట్లా ఎంతసేపు విన్న తర్వాత పుడతారు, కన్ఫర్మ్. దేన్ని బట్టో తెలుసా? డివైన్ డెసిషన్. నెంబర్ 2, డివైన్ ప్లాన్. నెంబర్ 3, డివైన్ వరల్డ్. దైవిక ప్రపంచంలో బ్రతికాడు హిజ్కియా బ్రతికిన కాలమంతా ఆయన చరిత్ర చూస్తే ఆయన ప్రపంచం ఒకటే. నా వైపు చూడండి. దేవుడు, దేవుని మందిరం, దేవుని సేవకులు. ఈ ప్రపంచంలో బ్రతుకుతూ వచ్చాడు కాబట్టే సర్పబేజాన పుట్టిన కోడెనాగుగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. హిజ్కియా జీవితం అంతా మనం చూస్తే, ఆయన బ్రతికిన కాలం అంతా చూస్తే ఆయన ప్రపంచం అంతా ఒకటే. దేవుడు, దేవుని మందిరం, దేవుని సేవకులు ఈ ప్రపంచంలో విహరిస్తూ ఉండేవాళ్ళు. క్రైస్తవ జనమ, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, తాగుబోతుల వంశమైనా, తిరుగుబోతుల వంశమైనా, చెడిపోయిన అక్రమ సంబంధాల్లో మునిగి తేలిన వంశమైనా, నీ తండ్రి ఎవరో పేరు చెప్పుకోవడానికి నీకు ధైర్యం లేని వంశమైనా, నీ తల్లి ఎవరో చెప్పుకునే ధైర్యం లేని కుటుంబాలైనా, అలాంటి కుటుంబాలలో నుండి ఎగిరే అగ్ని సర్పంలాగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అలా నిన్ను మార్చాలంటే నువ్వు బ్రతికే ప్రపంచం ఉందే, లోక ప్రపంచంలో బ్రతకకుండా దేవుడనే ప్రపంచంలో బ్రతుకు. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నువ్వు శ్రేష్టమైన దానిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని మందిరం అనే ప్రపంచంలో బ్రతుకు, దైవ సేవకులు అనే ప్రపంచంలో బ్రతుకు. ఈ ప్రపంచమే ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిగా నేను తీర్చిదిద్దునుగాక. ఈ విషయంలో జార్జ్ అని చెప్పిన ఒక సాక్ష్యం అసలు నా మనసును గెలుచుకుంది. జార్జ్ అని సేవకు వచ్చిన తర్వాత ఒకరోజు యూత్ రిట్రీట్లో సాక్ష్యం చెప్తా నాలో ఒకప్పుడు లోకం ఉండేది. యేసుప్రభుని నమ్ముకున్నాను, ఎంతో కొంత క్రైస్తవ కుటుంబమే, కానీ దేవునికి నాకు అంత సన్నిహిత సంబంధం ఉండేది కాదు. ఓ రకంగా చెప్పాలంటే లోకానికి బాగా దగ్గర అయ్యేవాడిని. ఒకానొక సందర్భంలో ప్రారంభించా. దేవునికి, దేవుని మందిరానికి, ప్రత్యేకంగా దేవుని పరిచర్యకు ఎప్పుడైతే నేను దగ్గరగా వచ్చానో నాకు తెలియకుండానే లోకం నాకు దూరం అయిపోయిందయ్యా. అయ్యా, లోకంలో బ్రతుకుతూ లోకం నీకు ఎట్లా దూరం అయిపోయింది? నా చుట్టూతో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏంటి నీ ప్రపంచం? దేవుడే నా ప్రపంచం. ఏంటి నీ ప్రపంచం? నా దేవుని మందిరమే నా ప్రపంచం. ఏంటయ్యా నీ ప్రపంచం? దైవ సేవకులు, దేవుని బిడ్డలే నా ప్రపంచం. ఈ ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించటాన్ని బట్టి లోకం మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడయ్యా. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎట్లా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి? ఏదో ఆదివారం చర్చికి వచ్చి మరలా వచ్చే ఆదివారం కలుద్దాంలే అన్నట్లుగా నువ్వు బ్రతకొద్దు. వారంలో ఆదివారం 1-2 గంటలే దేవుడు, దేవుని మందిరం, దైవ సేవకులు నీకు ప్రపంచమైతే, తతిమ 6 రోజుల 22 గంటలు లోకం నీ ప్రపంచమైతే నువ్వు భక్తిగా బ్రతకలేవు. నువ్వు మంచి కుటుంబంలో పుట్టినా, చెడ్డ కుటుంబంలో పుట్టినా, లోకం చెడిపోయిన స్థితిలో ఉన్నది కనుక ఆ చెడిపోయిన సమాజ ప్రభావం నీ మీద పరిపాలన చేయటం ప్రారంభిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. 7 రోజుల్లో జస్ట్ 2 గంటలే దేవుని మందిరానికి వచ్చి మరలా వచ్చే ఆదివారం కలుసుకుందాంలే అన్నట్లుగా తతిమా సమయం అంతా నువ్వు లోకంతో గడిపితే మంచి కుటుంబంలో పుట్టిన నువ్వు భక్తిగా బ్రతకలేవు. ఒక క్రైస్తవుడు తన ప్రపంచాన్ని ఎలా నిర్మించుకోవాలి? వాక్య ప్రపంచంతో తన ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. ప్రార్థనా ప్రపంచంతో తన ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో కంఠధ్వని దేవునికి వినిపిస్తూ దేవుడనే ప్రపంచంలో మన దినచర్య ప్రారంభించాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్. దేవుడనే ప్రపంచంతో పరిచర్య దినం ప్రారంభించాం కదా. ఆ దినంలో అవకాశం దొరికితే దేవుని మందిరానికి వెళ్ళి పరిచర్య చేయాలి. అవకాశం దొరికితే గొలుసు ప్రార్థనలకు వెళ్ళాలి.
అవకాశం దొరికితే శనివారం ప్రార్థనకి వెళ్ళాలి, అవకాశం దొరికితే మాసాంతర కూటానికి వెళ్ళాలి, అవకాశం దొరికితే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలని ఎప్పుడు దేవుని మందిరము, దైవ సేవకుడు ఈ ప్రపంచంలో నువ్వు విహరిస్తే ఈ ప్రపంచం లోకాన్ని మర్చిపోయేటట్లుగా చేస్తుంది. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు అంటున్నట్లుగా ఉన్నావు అనుకో, లోకమంతా నీలో నిండుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. హిజ్కియా దగ్గరికి వచ్చేసరికి అద్భుతం. ఈయన గురించి మనం చెప్పుకుంటూ రావాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అద్భుతం ఏంటంటే, దావీదును మాదిరిగా తీసుకున్నాడు, తన చెడ్డ తండ్రిని మాదిరిగా తీసుకోవాలి. దావీదు యెహోవా ఆజ్ఞానుసారంగా ఎలా బ్రతికాడో ఆ దేవుని ఆజ్ఞానుసారంగా తాను బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. రాజు అయిన తర్వాత మొట్టమొదటి 16 రోజులు ఏం చేశాడో చెప్పంటారా? మొట్టమొదటి 16 రోజులు దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. వెంటనే పస్కా పండుగ ఆచరించాలనుకున్నాడు. ఒకసారి నా వైపు చూస్తారా? పస్కా పండుగ ఆచరించాలనుకున్నాడు. పస్కా పండుగ ఆచరించేది ఎప్పుడు? వాస్తవంగా మొదటి నెల 14వ రోజు. మందిరం బాగు చేయటానికే 16 రోజులు అయిపోయింది. ఏం చేయాలా? ఆ తర్వాత పస్కా పండుగ ఏర్పాటు చేద్దాం, 2వ నెలలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కుదరలా, వదిలిపెట్టలా. 3వ నెలలో ఏర్పాటు చేశాడు. 7 రోజుల పాటు పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ. 7 రోజులు అయిన తర్వాత హిజ్కియా ఏమన్నాడు తెలుసా? 7 రోజులతో ముగించాలంటే నాకు మనసు రాట్లా, ఇంకో 7 రోజులు పెడదాం. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ ఇంకొక 7 రోజులు పెడదామని బైబిల్ అంతటిలో పస్కా పండుగ కానీ పులియని రొట్టెల పండుగ కానీ 7 రోజులే ఆచరించారు. హిజ్కియా కాలంలో 14 రోజులు ఆచరించారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోషువ కాలం మొదలుకొని సొలొమోను కాలం వరకు గత కాలాలలో ఎప్పుడు పస్కా పండుగ ఇంత ఘనంగా ఆచరించబడలేదట. ఆమేన్ చెప్పండి. ఏ ప్రపంచంలో బ్రతికాడు? ఒకసారి నా వైపు చూడండి, చాలా లోతైన మాట చెప్తా. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు అక్కడక్కడ ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళు కదా. ఇక్కడ ప్రత్యక్ష గుడారం వేస్తే ఇశ్రాయేలీలు వారి వారి గుడారాలు అక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు అట్లా గుడారాలు వేసుకోవాలా. అద్భుతం తెలుసా? అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీలు గుడారాలు ఎక్కడ వేసుకున్నారో తెలుసా? మందిరం చుట్టూత వేసుకున్నారు. ఎదురు 3 గోత్రాలు, వెనక 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు, ఇటుపక్క 3 గోత్రాలు, మొత్తం ఎన్ని గోత్రాలు? ఈ 12 గోత్రాల వారు వారి గృహాలు, వారి గుడారాలు ఎక్కడ కట్టుకున్నారు? దేవుని మందిరం చుట్టూతో కట్టుకున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు, దేవుని మందిరం, దేవుని సేవకులు ఈ ప్రపంచంలో విహరిస్తూ ఉంటే నిన్ను కన్నవాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడటానికి దేవుడు కృప చూపించును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, ఏది మన ప్రపంచం అయి ఉండాలి? లోకం కాదు మన ప్రపంచం. చెప్పాలి, ఏది మన ప్రపంచం అయి ఉండాలి? దేవుడే నీ ప్రపంచం అయి ఉండాలి. దేవుని మందిరమే నీ ప్రపంచం అయి ఉండాలి. దైవ సేవకులే నీ ప్రపంచం అయి ఉండాలి. ఈ ప్రపంచంలో విహరించు, లోకం ఎంత కూడా నీలో ప్రవేశించకుండా దేవుడు కృప చూపించును గాక. ఒక గొప్ప భక్తుడు పాట రాశాడు, నీవు లేని లోకాన, చెప్పాలి, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా సర్వం నా ప్రాణం నీవేనయ్యా. ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ గొప్ప దైవజనులు ఒకసారి ఇక్కడికి వచ్చారు. ఆ అన్నతో మాట్లాడుతా, అన్న మీరు రాసిన పాట ప్రతిదీ చాలా బాగుంటాయి, కానీ ఆ పాటలో ఈ పదం అంటే నాకు భలే ఇష్టం అన్నా. నీవు లేని ప్రపంచంలో నేను ఉండలేనయ్యా, నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా. ఆ పదం హృదయాన్ని కదిలించిందన్నా అని చెప్తే ఆ అన్న నవ్వుతో నాతో ఏమన్నాడు తెలుసా? అన్నవు, అసలు ఆ పాట రాసేటప్పుడు నా మనసులో ఉన్న భావన ఏంటో తెలుసా? ఒకవేళ నేను పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో యేసు ప్రభు నాకు పరలోకంలో కనపడకపోతే యేసు ప్రభు లేని పరలోకం నాకు వద్దన్నా అన్నాడు. ఒక మాట, ఆయన తీవ్రత చూడండి. నీవు లేని లోకాన నేను ఉండలేనయ్యా, నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా
అనే మాట రాశారే, ఆ మాట భలే ఉందన్న. అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆయన ఎక్కడుంటాడో నేను అక్కడ ఉంటానన్నా. అదే నా ప్రపంచం. యేసయ్యే నా ప్రపంచం. నా ఊహ ఎలాంటిదంటే, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్యే పరలోకంలో సింహాసనాసీనుడు అయి ఉంటాడు. నా ఆలోచన ఎలా అంటే, ఒకవేళ పరలోకంలో యేసు ప్రభు కనపడకపోతే, ఒకవేళ యేసు ప్రభు లేని పరలోకం నాకు వద్దన్నా. నా ప్రపంచం ఆయనే అయ్యుండు. దేవుని మందిరాన్ని ప్రపంచంగా చేసుకో. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి అవకాశం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉండు. దైవ సేవకులను నీ ప్రపంచంగా చేసుకో. ఒక నిప్పు కణంలాగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నంబర్ 1, డివైన్ డిసిషన్. నంబర్ 2, డివైన్ ప్లాన్. నంబర్ 3, డివైన్ వరల్డ్. మరొకసారి చెప్పండి. హిజ్కియా 25 సంవత్సరాల యవనస్తుడు యాజకుల దగ్గరికి వచ్చి, లేవీల దగ్గరికి వచ్చి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? లేవీలతో ప్రీతిగా మాట్లాడాడట. ఒకసారి చెప్పండి కొంచెం గట్టిగా. ఎవరితో? లేవీలతో ప్రీతిగా మాట్లాడాడట. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంకొక మాట అంటాడు. ఆ మాట చదివి నేను చివరి అంశానికి వెళ్తాను. చూడండి ఆ మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుంచి 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఒక్కసారి నా వైపు చూడండి తల్లి. ఈయన వయసు ఎంత అని చెప్పినప్పుడు అక్షరాల 25 సంవత్సరాలు. మందిరంలో యాజకత్వం చేసే యాజకుల వయసు ఎంత ఉంటుంది అంటే 30+. 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. 30 సంవత్సరాల పైబడిన యాజకుల దగ్గరికి వచ్చి 25 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు ఏమంటున్నాడు చెప్పండి? అరే చెప్పాలరా నాయన అన్న. ఈయనేమన్నా ఎంట్రుకలు తెల్లబడిన ఆయన, ఏమో 70 సంవత్సరాల వయసు కలిగిన ఆయన, నిండు యవనస్తుడు 30 సంవత్సరాల వయసులో ఉన్న యాజకుల దగ్గరికి వచ్చి నా కుమారులారా అంటాడు. ఈ భక్తుడికి దైవ సేవకులంటే ఎంత ప్రత్యక్షత ఉందో తెలుసా? ఓ తండ్రి తన కొడుకుని ఎలా చూసుకుంటాడో దైవ సేవకులను అలా చూసుకునే గొప్ప మనసు ఉంది. ఓ తండ్రి తన కొడుకుల్ని ఎలా చూసుకుంటాడో, నా కుమారులారా అంత ఘనంగా ఎంచే మనసు ఉంది. నా ప్రభు పిల్లలారా, ఈ ప్రపంచంలో తాను పెరిగాడు గనుక చెడ్డ కుటుంబంలో పెట్టిన లోకం ఎంత కూడా తనలోకి రాకుండా నిష్ఠాగరిష్ఠుడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. అమ్మా నా వైపు చూడండి తల్లి. ఎప్పుడు అవకాశం దొరికినా మందిరానికి పరిగెత్తుకుంటారండి. మీ పిల్లల్ని పరిచర్యకి పంపించండి. ఎవరిని బిడ్డలారా, కోచి చేష్టలు చేయకుండా, కోతోళ్ళతో తిరగకుండా, పోకిరి చేష్టలు చేయకుండా ఎప్పుడు అవకాశం దొరికిన మందిరానికి రండి. అన్నా మందిరంలో ఏదైనా పని ఉంటే నాకు అప్పగించండి అన్న. ఎడిటింగ్ పనా, కంప్యూటర్ పనా, వాల్ పోస్టర్లు అంటించే పనా, దేవుని పనిలో నన్ను వాడుకోండి. ఈ ప్రపంచంలో పెరగండి. లోక ప్రపంచం నీలో జొరబడకుండా దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? బైబిల్ ఒక చోట రాసింది, వేశ్యతో కలుసుకునేవాడు వేశ్యతో ఏక శరీరమై ఉంటాడు. అదే సమయంలో దేవునిని కలుసుకునేవాడు దేవునితో ఏకాత్మై ఉంటాడు. పదే నువ్వు దేవుని కలుసుకుంటే, పదే దేవుని మందిరానికి వస్తే, పదే వాక్యంతో సహవాసం చేస్తే ప్రభువును కొలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. పదే దేవుని కలుసుకునే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆఖరి మాట, 1/2 నిమిషం, ఆఖరి మాట కొద్ది క్షణాల్లో చెప్పి ముగిస్తాను.
డివైన్ క్యారెక్టర్ లేక డివైన్ పవర్. ఈలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే సర్పబీజాలను నాశనం చేసే కోడినాగుగా తనను పుట్టించాడు. నిజమే, ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఈ యవనస్తుని ఆయుధం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అషూరు రాజు ఈ దేశాన్ని పట్టుకోవటానికి వచ్చాడు. పట్టుకోవటానికి వచ్చే ముందు ఉత్తరం పంపించాడు. ఒరే పిచ్చోడా హిజ్కియా, నాకు దేవుడు ఉన్నాడా అని అంటావేమో. ఏం సపరేట్గా నీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? అందరికీ దేవుళ్ళు లేరా? నీ దేవుడు ఏదో అనుకున్నట్లుగా అనుకుంటున్నావు. ఫిలిష్తీయులకి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడలా. అమాలేకీయులకు దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడలా. మోయాబీలకి దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడలా. వారి దేవీ దేవతలు వాళ్ళని ఎలా కాపాడలేకపోయారో నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. తిరుగుబాటు చేసావా, నీ మలాన్ని నీ చేత తినిపిస్తా, నీ మూత్రాన్ని నీ చేత తాగిస్తా. ఉత్తరం రాసి పంపించాడు. ఏమి లేదు, ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చాడు, దేవుని మందిరానికి వచ్చాడు. ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచాడు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ఫిలిష్తీ దేవీ దేవతలు వాళ్ళని కాపాడలా. నిజమే, ఎందుకు అది నేను ఓపెన్గా చెప్పలేను. అవి జీవం లేనివి, అవి రాళ్ళు, అవి బొమ్మలు. మేము ఆరాధించే నీవు జీవము కలిగిన మేము ఆరాధించే నీవు జీవము కలిగిన దేవుడవయ్యా. నువ్వు కళ్ళుండి చూస్తావు, చెవులుండి వింటావు, నోరుండి మాట్లాడతావు. నిశ్చయముగా వారి వంటి వాడివి కాదయ్యా, నువ్వు జీవం కలిగిన వాడివి. ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవుడేమంటాడు తెలుసా? హిజ్కియా, ఆడు రంకెలేయటం నేను చూసా, వాడి కేకలు నా చెవుల్లో జచ్చాయి, వాడి ముక్కుకు గాలం తగిలించి, పశువులకు గాలం తగిలిస్తారు చూసారా, ఆడి ముక్కుకు గాలం తగిలించి నీ పాదాల దగ్గర పడేస్తా. జాగ్రత్త. నువ్వు కత్తి పట్టుకోవాల్సిన పని లేదు, ఖడ్గం పట్టుకోవాల్సిన పని లేదు. అక్కడ బైబిల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది, నరునిది కాని ఖడ్గము వలన అశూరీయులను నేను సంహరిస్తా. అంటే నేను దూతను పంపించి నిన్ను కాపాడుతా. దూతను పంపించడానికి తను వాడిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ఏ కరువు వచ్చిన దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థించే. మరణకరమైన వ్యాధి వచ్చింది, చస్తావు అన్నాడు. అలాంటి స్థితిలో కూడా మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మరణాన్ని జీవంగా మార్చింది. మరణ శాసనాన్ని కొట్టివేసి 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించింది. అద్భుతం తెలుసా? తన తండ్రి కాలంలో దేశం దిగంబరైతే కొడుకు కాలంలో దేశం ఆభరణ భూషితురాలుగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు.